హలో అండి, అందరికీ హాయ్. మీడియా మిత్రులందరికీ హాయ్ అండి. టెనెంట్ దీనికి నన్ను పిలిచినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే ఒక మాట చెప్తాం అనుకుంటున్నానండి. యాక్చువల్గా నిన్న మా సాల్ కాల్ చేసి ఒక సినిమాకి గెస్ట్గా రావాలి నా ఫ్రెండ్ది అని అన్నప్పుడు ఒక సినిమా అనుకున్నా. బట్ ఆ తర్వాత తెలిసింది ఈ సినిమా ఒక సినిమా కాదు, మా సినిమా అని, మన సినిమా అని. ఎందుకు అనిపిస్తుందంటే నాకు తర్వాత తెలిసింది ఈ డైరెక్టర్ యుగంధర్ గారని, మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ అని. వీళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళు. సో నేను ఇప్పుడు ఒక నమ్ముతానండి, ఇండస్ట్రీలో ఎవరైనా సరే సినిమాని నమ్ముకొని హానెస్ట్గా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే కొంత లేట్ అయినా కూడా సక్సెస్ ఏదో ఒక రోజు పక్కా వస్తుంది అని ప్రూవ్ చేసిన వాళ్ళు ఈ స్టేజ్ మీద ఇద్దరు ఉన్నారు. ఒకరు సత్యం రాజేష్ గారు, ఇంకొకరు సుధీర్ గారు. నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది వాళ్ళిద్దరిని చూసినప్పుడు. సక్సెస్ వచ్చిన తర్వాత కూడా హౌ దే ఆర్ హ్యాండ్లింగ్ ద పీపుల్ అండ్ సక్సెస్ చాలా సింపుల్గా ఉంటూ అందరితో అభిమానంగా కలిసిపోతూ. నిజంగా సుధీర్ కానీ రాజేష్ కానీ స్టేజ్ల మీదకి వస్తూ ఉంటే జనాల్లోంచి అరుపులు కేకలు వింటున్నప్పుడు, ఎందుకంటే మేము అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం రాజేష్ని కానీ అక్కడ ఇక్కడ, లాస్ట్ ఒక 7 years బ్యాక్ సుధీర్ని కానీ షోస్లో కానీ అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉంటారు కదా. సో అలాంటి ఒక హార్డ్ వర్క్ సక్సెస్ఫుల్ పీపుల్తో ఈ స్టేజ్ని షేర్ చేసుకున్నందుకు ఫస్ట్ నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ అలాంటి స్టేజ్కి నెక్స్ట్ వెళ్ళాలి అనే వాళ్ళు చాలామందికి ఇన్స్పైర్ అవుతారు. లైక్ మిగతా వాళ్ళందరికీ కూడా, వాళ్ళు కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ పాయింట్, ట్రైలర్ చాలా చాలా బాగుందండి. నేను హానెస్ట్గా చెప్తాను, ఎందుకంటే మనం ఏదైనా ఈవెంట్కి వెళ్ళేటప్పుడు నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను ఈ ట్రైలర్ చాలా బాగుండాలి, మాట్లాడడానికి కంటెంట్ ఉండాలి అని. ఎందుకంటే బాగున్నప్పుడే మనం మనస్ఫూర్తిగా మాట్లాడగలుగుతాం. దట్ ఈస్ ద పాయింట్. అండ్ ఆ ట్రైలర్లో నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే, ట్రైలర్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్ క్యారెక్టర్స్, ఫిమేల్ క్యారెక్టర్స్ కానీ మేల్ క్యారెక్టర్స్ కానీ, ఆ బాయ్స్ కానీ, ఆ క్యారెక్టర్ వాళ్ళకి సెటప్ కానీ, ప్రతి క్యారెక్టరు ఈ క్యారెక్టర్ కోసం రోల్ రాశారా, ఈ రోల్ కోసం ఈ క్యారెక్టర్ అంత న్యాచురల్గా బిహేవ్ చేశారు. లైక్ ఫ్రమ్ ద పేర్లు క్షమించండి, పేర్లు గుర్తు లేకపోయినా ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ, నెక్స్ట్ భయ్య గురించి చెప్పక్కర్లేదు, అండ్ ఎస్తర్ గారు కానీ, ఎస్పెషలీ దిస్ మీ పేరండి మేఘ గారు కానీ, అంటే చాలా, అంటే మేబీ అది యుగంధర్ గారు అంత కీన్గా ఉండడం వల్లేమో చాలా రియలిస్టిక్ క్రైమ్ స్టోరీల్లో ఎప్పుడు కూడా ఎక్స్ప్రెషన్స్ చాలా రియలిస్టిక్గా ఓవర్బోర్డ్ అవ్వకుండా ఉండాలి. అది చాలా పర్టికులర్గా పట్టుకొని యుగంధర్ గారు చాలా బాగా డీల్ చేశారు. సో యుగంధర్ గురించి ఒక్క మాట మాట్లాడాలి. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నేను పరశురామ్ గారి దగ్గర వర్క్ చేసేటప్పుడు సోలో అలాంటి ఫిల్మ్స్కి, ఆ ఫిల్మ్స్కి ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. ఆ ఓవరాల్ ట్రావెల్లో చాలాసార్లు మిగతా వాళ్ళతో శివ డైరెక్టర్ అవుతాడు చూడండి, శివ డైరెక్టర్ అవుతాడు చూడండి అని చాలాసార్లు చెప్పేవాళ్ళు ఆయన. అండ్ థ్యాంక్స్ అన్న. ఎక్కడో తెలియకుండా ఒక ఉత్సాహం ఉంటుంది ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పక్కన ఎవరైనా అలా చెప్పినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీ సక్సెస్ ఏంటంటే క్రాఫ్టింగ్, మంచి కెమెరామెన్ పెట్టుకున్నావు, విజువల్స్ అదిరిపోయినాయి. కంగ్రాట్స్ బ్రదర్, సూపర్గా ఉన్నాయి, విజువల్స్ బాగున్నాయి, అండ్ ఆర్ట్ బాగుంది, పర్ఫార్మెన్సెస్ అన్నీ చాలా బాగున్నాయి. ఎస్పెషలీ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ సాగర్. దిస్ గై ఈజ్ వెరీ స్వీట్ పర్సన్, వెరీ సాఫ్ట్ అండ్ స్వీట్ పర్సన్. ఇప్పుడు ఒక 9 years క్రితం లవ్ అల్జబ్రా అని యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు చాలా ర్యాండమ్గా ఎవరి ద్వారా కలిశాడు. నాకు చాలా ఓపిక్గా ఆ టైంలోనే మంచి మ్యూజిక్ చేసి పెట్టాడు. నా సక్సెస్లో ఆ లవ్ అల్జబ్రా కూడా ఉంది. అది ఎవరో చూడడం, నాకు కాల్ చేయడం. సో థ్యాంక్స్ ఇప్పటికీ కూడా, అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్సో. అండ్ వన్ మోర్ థింగ్, స్కోర్ అదిరిపోయింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆ మధ్యలో ఏదో ఒక పాట వచ్చింది, అసలు థియేటర్లో వింటే ఇంకా అసలు గూస్ బంప్స్ వచ్చేలా ఉంది అది. అండ్ తెలిసిపోతుందండి మనకు ట్రైలర్ చూడంగానే దిస్ ఈజ్ గోయింగ్ టు బి సంథింగ్ అని. సో ఆ ఫీలింగ్ వచ్చింది నాకు ట్రైలర్ చూసిన వెంటనే. సాగర్ కంగ్రాచులేషన్స్. అండ్ దాని తర్వాత ఇంకా ట్రైలర్కి సంబంధించిన ఇంకొక నచ్చిన విషయం ఒకటి, వాట్ ఎవర్ ద స్కోర్, సినిమాటోగ్రఫీ అంతా సూపర్. అండ్ ఇప్పుడు నేను చెప్పేది ఎవరి గురించి అంటే మా సత్యం రాజేష్ గారి గురించి. వేరా ప్లీజ్. ఇందా చెప్పాను కదండి, మేము అసిస్టెంట్ డైరెక్టర్గా చూసినప్పుడు చాలా సినిమాల్లో చూస్తుంటాం, మేము అసిస్టెంట్ డైరెక్టర్లో కలిసి పనిచేస్తుంటాం. అలాంటి చెప్పాను కదా, సక్సెస్ అనేది ఇండస్ట్రీలో ఒకరోజు ముందు అవ్వచ్చు, లేట్ అవ్వచ్చు, బట్ పక్కా వస్తుంది. ఒకళ్ళు ముందు అవ్వచ్చు, ఒకళ్ళు తర్వాత అవ్వచ్చు. బట్ భయ్య ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్ పొజిషన్లో చూసి చాలా చాలా నాకు హ్యాపీగా ఉంది. ఇందాక లాస్ట్ డైలాగ్ చెప్పారు కదా, సమ్ సీత రావణ డైలాగు, అక్కడ డైలాగ్ కూడా లేకుండా ఓన్లీ ఎక్స్ప్రెషన్ మీద డైలాగ్ కట్ చేశారు. ఎందుకంటే ఎక్స్ప్రెషన్లో స్ట్రెంత్ ఉంది కాబట్టి. మామూలుగా అలా కట్ చేయలేము డైలాగ్ని. అంటే నేను పొలిమేర చూశానండి, పొలిమేర 1. మేము ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేను ఒకసారి ఇంట్లోకి వెళ్ళంగానే మా మిస్సెస్ చెప్పింది, పొలిమేర చూసావా చాలా బాగుంది అని. నా పెద్ద ఐడియా లేదు అప్పుడు. ఎవరు అంటే ఇలాగా సత్యరాజేష్, అసలు సత్యరాజేష్ లాగా అనిపించలేదు, డిఫరెంట్గా చేసాడు. డిఫరెంట్గా ఏంటని చెప్పేసి చూడడం మొదలుపెట్టా. అంటే మనోడికి
ఇందాక ఒక మాట అన్నాడు, ఆర్టిస్ట్ స్టార్లు కానీ హీరోలను కాదు, నేను ఆర్టిస్ట్గా ఉంటా అని. అది ఉన్నంత వరకు ఎప్పుడు ఒక ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో నిలబడిపోతారు ఎవరైనా సరే. ఆ క్వాలిటీ రాజేష్కి ఉంది. లాంగ్ వే టు గో బ్రదర్, గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. అండ్ ఫైనల్లీ ప్రొడ్యూసర్ ఇంత టీంని ఇంత చక్కగా మా యుగంధర్ గారు అంత చేయగలిగారు, ఆర్టిస్టులు కూడా ఇంత బాగా పర్ఫార్మెన్స్ అంత చేయగలిగారు అంటే డెఫినెట్గా దానికి ఏం కావాలో అవన్నీ ఇచ్చే ఉంటారు, అందువల్ల ఇదంతా వచ్చింది. ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఇంక మనం చేయాల్సిందంతా ఈ సినిమా వాళ్ళు అందరూ తీస్తారు, వాళ్ళు ప్రయత్నం చేస్తారు, మీడియా వాళ్ళు కానీ దీన్ని కానీ. ట్రైలర్ అలాగా బాగుంది కాబట్టి దీన్ని వీళ్ళనంత ప్రమోట్ చేసి ఈ సినిమాని రిలీజ్ వరకు పెద్ద సినిమా చేస్తే ఆ తర్వాత అదే పెద్ద సినిమా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, నన్ను పిలిచినందుకు, కృషి చేసినందుకు. ఎవరినైనా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శివ నిర్వాణ గారు.